హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు లూలు ఫుడ్ హోమ్. ఈరోజు స్పెషల్ చింతాకు ఉగ్గాని. ఇది తిన్నారనుకోండి ది బెస్ట్ ఉగ్గాని అని తీరుతారంతే. అంత బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకుందాం. అందులో ఉగ్గాని బరుగులు వేసుకుందామండి. ఒక 1 minute నానపెట్టుకుందాం బాగా. ఇలా కింద పైన తీసుకోవాలండి బరుగులు. అందులో దుమ్ము ధూళి ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు బరుగుల్లో ఉన్న నీళ్ళు మొత్తం తీసేసుకుందామండి. ఇలాగ బాగా చేతులతో పిండేసుకుందాం. చూడండి, వాటర్ మొత్తం తీసేసుకున్న బరుగులు ఉన్నాయి కదండి. అందులో ఇప్పుడు 1/2 teaspoon సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం బాగా కలిపేసుకోండి. ఇలాగా మీరు ఎప్పుడైనా ఉగ్గాని చేసుకుంటే ఇలాగే సాల్ట్ ముందుగానే బరుగుల్లో కలిపేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు 2 పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసుకుందామండి. చూడండి, ఇలా డార్క్ కలర్ వేగాలండి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. చింతాకు ఉగ్గానిలోకి ఇలాగే డార్క్ కలర్లో వేగాలి. ఇప్పుడు సన్నటి తరుగు ఉల్లిపాయ వేసుకున్నాను. కొంచెం వేగనిద్దాం. ఒక 2 minutes వేయించుకోవాలండి. మరి చాలా వేగించుకోకండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు సన్నటి తరుగు టమోటాలు 2 వేసుకున్నానండి. నేను ఒక మినీ సైజ్ టమోటా 2 వేసుకున్నాను. చాలు. 1 minute వేగిద్దామండి. కొంచెం మరీ చాలా కుక్ చేయకండి టమోటా. 1 teaspoon హల్దీ వేసుకున్నాను. కొంచెం బాగా కలుపుతూ ఉండండి. నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, ఈ బగారాలోకి అయ్యేదంటగా. ఎందుకంటే మేము ఇంతకు ముందే ఉగ్గానిలోకి బరుగుల్లోకి వేసుకుందాం కాబట్టి కొంచెం లైట్గా వేసుకోవండి. కొంచెం బాగా వేగనిద్దాం. గుర్తుపెట్టుకోండి, టమోటా అనేది చాలా కుక్ చేయకండి. ఇప్పుడు మనం మెయిన్ చింతాకు సన్నటి తరుగు వేసుకుందాం. ఓన్లీ 30 seconds కుక్ చేయండి. మరీ ఎక్కువ కుక్ చేయకండి, ఎందుకంటే చింతాకులో ఉన్న పులుపు అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము ముందుగా పిండి పెట్టుకున్న బరుగుల్ని వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలండి. ఇలాగా చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పుట్నాల పొడి వేసుకోవండి. రాయలసీమ ఉగ్గాని అంటే మెయిన్ పప్పుల పొడి ఉండాల్సినదేనండి. అది మీ ఇష్టం, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. చాలా సన్నటి మంటలో బాగా కలుపుకోవండి, లేకుంటే అడుగు అంటిపోతాయి బరుగుళ్ళు. అంతేనండి, రెడీ అయిపోయింది మన చింతాకు ఉగ్గాని. మీరు ట్రై చేయండి, ఇంకా వదలరు. ఇంకా అంత టేస్టీగా ఉంటాయి. ఏంటికంటే ఇప్పుడు చింతకాయ సీజన్ కాబట్టి మీకు ఈజీగా చింతాకు అనేది దొరికిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.